బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వెలుపల రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ ట్రోఫీ విజయోత్సవ వేడుకల సందర్భంగా జరిగిన తొక్కిసలాట పెను విషాదానికి దారితీసింది. ఈ దుర్ఘటనలో 11 మంది అభిమానులు మరణించగా పలువురు గాయపడ్డారు. ఈ ఘటనపై భారత మాజీ క్రికెటర్ తృణమూల్ కాంగ్రెస్ శాసనసభ్యుడు మనోజ్ తివారీ తీవ్రంగా స్పందించారు. ప్రణాళిక లోపం వల్లే ఈ దారుణం జరిగిందని ఆయన ఆరోపించారు. బుధవారం జరిగిన ఘటన చాలా దురదృష్టకరమైంది. ఇలా జరుగుతుందని మనలో ఎవ్వరూ ఊహించుండరు. విజయోత్సవ సంబరాల్లో పాల్గొనడానికి వచ్చిన అభిమానులు తమ ప్రాణాలు కోల్పోతారని కలలో కూడా అనుకుని ఉండరు. లోపల సంబరాలు జరుగుతుంటే బయట జనం చనిపోతున్నారు. దీనికి ఎవరో ఒకరు బాధ్యత వహించాలని మనోజ్ తివారీ ఆవేదన వ్యక్తం చేశాడు. మెరుగైన ప్రణాళిక, ముందు చూపుతో ఈ విషాదాన్ని నివారించవచ్చని తివారీ నొక్కి చెప్పాడు. సంబరాలను ఇంత త్వరగా నిర్వహించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించిన ఆయన 1-2 రోజులు ఆలస్యం చేసి ఉంటే సరైన ఏర్పాట్లు చేసుకోవడానికి సమయం దొరికేదని అభిప్రాయపడ్డారు. రెండు 2012లో కోల్కతా నైట్ రైడర్స్ విజయం సాధించినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి మనోహర్ రావు వేడుకలను 2 రోజులు వాయిదా వేశారని తివారీ గుర్తు చేశాడు. ఇలాంటి అనుభవజ్ఞులైన నాయకత్వ నిర్ణయాలే ఇలాంటి విషాదాలను నివారిస్తాయని పేర్కొన్నాడు. కానీ బెంగళూరులో ఇదే లోపించిందని ఆయన విచారం వ్యక్తం చేశాడు. ఆ సంబరాలు 1-2 రోజుల తర్వాత నిర్వహించి ఉండకూడదా? దానివల్ల సరైన ఏర్పాట్లు చేసుకోవడానికి తగినంత సమయం దొరికేది కదా. అభిమానుల భావోద్వేగాల తీవ్రతను, ఎంతమంది వస్తారనేది ముందే అంచనా వేయాలని తివారీ పేర్కొన్నాడు. సంబరాల కంటే మానవ ప్రాణాలకే ఎప్పుడూ ప్రాధాన్యత ఇవ్వాలి. ఇది కేవలం లోపం కాదు, ఇది సామూహిక బాధ్యతారాహిత్యమని తివారీ ఆగ్రహం వ్యక్తం చేశాడు.